వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ అన్న అనే పదానికే నువ్వు కళంకం. ఇది ఎవరో చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల అనే చెప్తా ఉంది. ఈ అంశం మీదే మనం టైటిల్ తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఆ అంశం గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే షర్మిల వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సిబిఐ ఇప్పటిదాకా ఎన్ని కుప్పిగంతులు వేసిందనేది ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు కూడా అవసరం లేదు. సో అందుకే ఈరోజు ఆ విషయంలో సుదీర్ఘంగా దాదాపు 7-8 ఏళ్ళు పోరాటం చేశారు సునీత. ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా. ఆ పోరాటం తనకేం ఫలితాన్ని కూడా ఇవ్వలేదు, ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈరోజు ఆవిడ పాపం పూర్తి స్థాయిలో డిఫెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంది. అయినా సరే నేను పోరాటం చేస్తానని చెప్తా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలుగా ఆవిడ చేసిన పోరాటానికి ప్రతిఫలం కూడా దక్కలేదు. ఈ క్రమంలోనే షర్మిల కూడా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయటమే కాదు, చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని ఎలిగేషన్స్ చేశారు ఆవిడ. ఈరోజు షర్మిల ఎవరు కాదు, బయట వ్యక్తి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డితో రక్త సంబంధం ఆవిడకి. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డే ఆవిడ కూడా. అలాంటి ఒక చెల్లి, తన సొంత చెల్లి, బయటికి ఫ్యామిలీ నుంచి వెళ్ళేసి ఉండొచ్చు. ఆవిడని పార్టీలో ఉంటే తను మరో పవర్ సెంటర్ అవుతుంది అనుకోని జగన్మోహన్ రెడ్డి భయపడి ఉండొచ్చు. అన్ని రకాలుగా షర్మిలని బయటికి పంపించారు. అయినా ఆవిడ జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగలేదు. కానీ ఇదే షర్మిల ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు ఇవన్నీ గుర్తుందా లేదా? ఈరోజు ఒక సొంత చెల్లి వచ్చి నువ్వు అన్నా అనే పదానికి కళంకం అని నిన్ను అంటా ఉంది. దగ్గరుండి వివేకానంద రెడ్డిని సొంత బాబాయిని మర్డర్ చేయించింది నువ్వే, నీ డైరెక్షన్లోనే అది జరిగింది అని చెప్తా ఉంది. నీకు దమ్ము ధైర్యం లేదు, ఇలాంటి విషయాల్లో ఒప్పుకునే ధైర్యం లేదని నీకు సవాల్ చేస్తూ ఉంది. సొంత చెల్లి చెప్తా ఉంది. ఎవరో బయటోళ్ళు చెప్తే అది అబద్ధము, అది రాజకీయ ఆరోపణలని కొట్టిపడేయచ్చు. కానీ నీ సొంత చెల్లే అన్నా అని పిలవాలంటే నిన్ను కళంకం మాకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. నీలాంటి ఒక వ్యక్తి ఉంటే మాకు శత్రువులు కూడా, బయట వాళ్ళు కూడా అవసరం లేదు అని చెప్తా ఉంది. ఎంత వాళ్ళు మనసులో తీసుకొని ఉంటాయి, ఎంత షర్మిల కానీ వైఎస్ సునీత కానీ వాళ్ళు ఎంత మనోవేదనకు గురైతే ఆ మాటలు వస్తాయి. నువ్వు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడివి, ముఖ్యమంత్రిగా పనిచేసావు, ప్రతిపక్షంలో ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నావు. అలాంటి నిన్ను పట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసావు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మాకు ప్రధానంగా శత్రువులు ఎవరూ అవసరం లేదు, నువ్వు ఒక్కడివి చాలు అని ఒక చెల్లి మాట్లాడుతుందంటే ఇంతకన్నా హ్యూమిలేషన్ పీరియడ్, ఇంతకన్నా సిగ్గుతో తలదించుకునే అంశం ఎవరికైనా వస్తుందా రాజకీయ నేతలో? నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ 25 years నుంచి జర్నలిజంలో ఉన్నా. అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూస్తూ ఉంటాం రాజకీయాల్లో. చాలా మంది ఏదైతే ఆస్తుల వివాదంతోనో లేకపోతే వేరే పార్టీలు డిఫర్ అయ్యో ఫ్యామిలీతో వేరే పార్టీలోకి వెళ్ళడమో చాలా జరిగినాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు బ్రదర్ అయిన రామూర్తి నాయుడు కూడా ఆ రోజు మీ తండ్రి తీసుకెళ్ళాడు దగ్గరుండి. ఫ్యామిలీని విడదీయడం మీకు అలవాటే. అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడుతోని పొసక్క దగ్గుబాటి దంపతులు ఇద్దరు బయటకు వస్తే వాళ్ళని మీ పార్టీలోకి తీసుకెళ్లారు. మీ నాన్న ఆవిడ ఎంపీ చేసి కేంద్ర మంత్రి ఇచ్చారు, దట్స్ ఫైన్. కానీ బట్ అలా ఎప్పుడు కూడా అలా పార్టీల మధ్య ఫ్యామిలీల మధ్య చిచ్చుపెట్టడం మీకు అలవాటే. లొకేషన్ తిడతారు, చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టిస్తారు, బట్ జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం హక్కుని చేర్చుకుంటారు. పవన్ కళ్యాణ్ని సినిమాలను ఆడనివ్వరు, ఆయన పెళ్ళిళ్ళని కూడా హేళన చేస్తారు, పర్సనల్ లైఫ్ మీద దాడి చేస్తారు, వాళ్ళ పిల్లల్ని కూడా తిడతారు, బట్ చిరంజీవిని హక్కుని చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. మీకు అది అలవాటు, ఫ్యామిలీల మధ్య చిచ్చు పెడతాం అనేది. సో అది మీ సొంత ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అయింది మీకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని అంశం ఏంటంటే ఇలాంటి వ్యవహారం వల్ల, ఇలాగ తాను వ్యవహరించిన కారణంగా ఈరోజు ఆయన పరువే కాదు, రాజశేఖర రెడ్డి పరువు కూడా రోడ్డును పడతా ఉంది. ఈరోజు ఆ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి ఫాలోయర్స్ కానీ తలెత్తుకొని లేకపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఈరోజు ఏకంగా తన భార్య భారతీరెడ్డి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి అలా చేస్తూ ఉంటారా, భారతీరెడ్డిని ఆయన ఆ స్థాయిలో కన్విన్స్ చేయగలుగుతుందా అనేది మనం పక్కన పెడితే, ఈరోజు షర్మిల మాట్లాడిన మాటలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపదెబ్బ లాంటివే. కొట్టడం ఒకటే తక్కువ జగన్మోహన్ రెడ్డిని ఆవిడ మాట్లాడిన మాట మనం చూస్తే. ఇదే షర్మిల ఎందుకు అంత మనోవేదంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు? ఒక సునీత కానీ ఒక షర్మిల కానీ ఇంటి ఆడబిడ్డలు వాళ్ళు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. అది రాజ్యాధికారాలు ఇవన్నీ కాదు. ఎవరైనా సరే ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకోవద్దని మన పెద్దలందరూ చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళని ఒకరికిద్దరిని రోడ్డును పడేసావు మీ తల్లితో పాటు, ముగ్గురిని. వాళ్ళ కన్నీళ్ళు నీకు ఎప్పటికైనా కూడా అలాగే తగులుతూ ఉంటాయి కదా. ఆ శాపమే ఈరోజు 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసింది. నాకు తెలిసి పొలిటికల్ కెరీర్లో ఇక మీకు ఎగ్జిస్టెన్స్ ఉండదు ఇలాంటి సొంత చెల్లెల్ని శత్రువులుగా మార్చుకుంటే. ఇదే షర్మిల మీరు ఆ రోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే, అరెస్ట్ అయ్యి మిమ్మల్ని తీసుకెళ్తా ఉంటే సిబిఐ అధికారులు, తన తల్లితో కలిసి షర్మిల ఆ రోజు గవర్నర్ బంగ్లా ముందు రాజ్భవన్ ముందు ఫుట్పాత్ మీద కూర్చున్నారు. మీకు గుర్తుందో లేదో ఆ విజువల్ ఒకసారి వేసుకొని చూడడం తెలుస్తుంది మీకోసం ఎంత తపన పడింది ఆవిడ అనేసి. తనకి సంబంధం లేకపోయినా మీరు చెప్పారని చెప్పి 3,500 kilometers పాదయాత్ర చేశారు ఆవిడ రాష్ట్రం మొత్తం. ఒక మహిళ అయ్యుండి గతంలో ఏ మహిళ అయినా ఇలా చేసిందా? పోనీ నీ భార్య చేయాలి కదా నీకోసం, నీ చెల్లి ఎందుకు చేయాలి? నీ భార్య కదా చేయాలి పాదయాత్ర, భారతీరెడ్డి కదా. మీరు జైలుకి వెళ్తే ఫస్ట్ భర్త జైలుకి వెళ్తే మదన పడాల్సింది భార్య కదా. కానీ ఆ రోజు షర్మిల ఎందుకు చేయాలి అంటే మీకోసం అందరూ ఉపయోగపడాలి, మీరు మాత్రం ఎవరికి ఉపయోగపడరు. ఆ రోజు షర్మిల మధ్యలో మోకాలు విరిగింది ఆవిడది, అనంతపురంలో యాక్సిడెంట్ అయ్యి.
అయినా సరే కాల్ సర్జరీ చేయించుకొని మళ్ళీ ఆ పాదయాత్రను కంటిన్యూ చేసింది. మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సమైక్యాంధ్ర కోరుతూ బస్సు యాత్ర కూడా చేశారు ఆవిడ. తెలంగాణలో మీరు ఓదార్పు చేయలేని కొన్ని ఫ్యామిలీని కూడా ఆవిడ వెళ్ళి కలవడం జరిగింది. ఇలా పార్టీలో అంత కీలక భాగస్వామ్యం అయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రచారం చేశారు ఆవిడ. అయినా ఆవిడకి ఎక్కడ పార్టీ నుంచి ఆవిడ ఆశించలేదు, మీరు ఒక పదవి ఇవ్వలేదు. బట్ 2019 వచ్చేటప్పటికే వివేకానంద రెడ్డి మాట్లాడారు ఆ రోజు, షర్మిలాకి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే, కడప ఎంపీగా అవినాష్ వద్దు, ఆయన పార్టీ మొత్తాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని కూడా చెడగొడుతున్నారని ఆయన అడ్డం పడితే, బట్ మీరు మాత్రం అవినాష్ రెడ్డి వైపే మొగ్గు చూపారు, షర్మిలా వైపు అసలు చూడలేదు మీరు. అంటే ఆవిడకి ఎంపీ టికెట్ ఇస్తే భయం, మీకన్నా మంచి వాయిస్ ఉంది, నిర్మోహమాటంగా ఏదైనా మాట్లాడగలదు, ఎవరినైనా నిలదీయగలదు తప్పుంటే. అందుకనే మరో పవర్ సెంటర్ ఆవిడ అవుతుందనేది మీకు భయం, భారతీయకి భయం. అందుకే ఆవిడని అన్యాయంగా రోడ్డును పడేసే ప్రయత్నం చేశారు. కనీసం ఆవిడకి రావాల్సిన ఆస్తుల్లో వాటా కూడా మీరు ఇవ్వలేదు. అయినా సరే మీకు ఎదురు తిరిగి ఆవిడ మీ మీద మొదటిసారిగా యుద్ధం చేయాల. ఫస్ట్ తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు, తన ఎగ్జిస్టెన్స్ ఏదో తాను చూసుకునే ప్రయత్నం చేశారు. బట్ లాస్ట్లో కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయింది, ఆమెకు పీసీసీ చీఫ్ ఇచ్చి ఏపీలో పార్టీని బలోపేతం చేయాలంటే అప్పుడు ఏపీలోకి ఎంటర్ అయ్యారు. మీరు అధికారంలో ఉన్నారు, మీరన్నీ ఆవిడ అవమానించి బయటికి పంపారు కాబట్టి ఆవిడ ఓన్గా మీ మీద ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అప్పటి నుంచి. ఈరోజు తనని అన్ని రకాలుగా హ్యూమిలేట్ చేసిన, తన పేరుని బయటికి లాగి తన క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన, తన భర్తని క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన అనిల్ను ఎప్పుడు కూడా షర్మిల ఈ స్థాయిలో కన్నీళ్ళు పెట్టుకోలే. అంతేకాదు తను సొంతగా వెళ్ళి పిలిచి వస్తే కూడా తన మేనల్లుడి వివాహానికి కూడా జగన్మోహన్ రెడ్డి రాలేదు, దానికి కూడా ఆవిడేమీ అంత పర్సనల్గా తీసుకోలేదు. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి తన క్యారెక్టర్ అసోసియేషన్ స్వయంగా ఆయనే షర్మిల పసుపు చీరలు కట్టుకొని చంద్రబాబు నాయుడుకి మద్దతుగా క్యాంపెయిన్ చేస్తూ ఉందంటూ కూడా మాట్లాడారు. ఆయన సోషల్ మీడియా హోరెత్తిచ్చింది ఈ అంశాన్ని. రోజా దగ్గర నుంచి మిగతా చాలామంది నేతలు షర్మిలని చాలా దారుణంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆ రోజున. అయినా ఆవిడెప్పుడు ఎప్పుడైనా 2 విమర్శలు చేశారో కానీ ఈ స్థాయిలో ఆవిడ ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకునే సందర్భం లేదు. తనతో పాటు తన తల్లిని రోడ్డును పడేశారు జగన్మోహన్ రెడ్డి, అయినా ఆవిడ ఎప్పుడు బాధపడలా. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు, ఎంపీగా పోటీ చేసి, అయినా ఆవిడ బాధపడలా. ఈరోజు ఆవిడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరు, మీరు సునీత మీద ఆ కేసుని నెట్టే ప్రయత్నం, సునీత దగ్గరుండి మర్డర్ చేయించిందని చేసే ప్రయత్నం చేసిన తర్వాత మొత్తం వరుసపెట్టి షర్మిల జరిగిన నిజాలను మాట్లాడుతూ ఉన్నారు. అన్నా అనే పేరు అనడానికే నువ్వు కళంకం అసలు ఆ పేరుకే అని చెప్తున్నారంటే నీకు ఇంకా అంతకన్నా ఓటమి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? 11 సీట్లు అనేది చాలా తక్కువ నీకు ఆ పరాభవం. ఒక సొంత చెల్లి బయటకు వచ్చి నువ్వు కళంకం అన్నా అని పిలవడానికి నిన్ను మాకు అసహ్యం వేస్తుందని చెప్తా ఉన్నారు అంటే, ఇది ఇట్లాంటి అతను కరెక్ట్గా నీ చెల్లినే చక్కగా చూసుకోలేనివి, నీ చెల్లి విమర్శలకు సరిగ్గా సమాధానం చెప్పలేనివి, నువ్వు రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఏం పనికి వస్తావు, ఇంకా రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి ఏమవుతావు? మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ, మిమ్మల్ని ఫాలో అవుతున్న నేతలంతా ఒకసారి ఈ విషయంలో క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన సందర్భం ఇది. షర్మిల అన్న మాటలు నిజంగా అంత ఈజీగా తెలుసుకోవాల్సింది కావు ఈ రోజున. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.